కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు రాబోతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ చేసిన నిరసన కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే నీట్ పేపర్ లీక్లకు సంబంధించి కానివ్వండి, దాని పూర్తి సెగ ధర్మేంద్ర ప్రధాన్ మీద పడింది. ధర్మేంద్ర ప్రధాన్ని దాదాపు ఉద్వాసన చేస్తున్నట్టుగా, ఆయన మీద వేటు పడుతున్నట్టుగా ఢిల్లీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. దాంతోనే పాటు మన ఆర్థిక శాఖ మంత్రి వారి యొక్క శాఖను కూడా మార్చి హెచ్ఆర్డీకి మారుస్తున్నట్టుగా, మానవ వనరుల అభివృద్ధికి మారుస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఆప్ నుంచి బీజేపీలో జాయిన్ అయిన రాఘవ చెడ్డాకి క్యాబినెట్ హోదా దక్కే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దాంతోపాటు అశోక్ కుమార్ మిట్టల్ కానీ రాఘవ చెడ్డా ఇద్దరిలో ఒకరికి కంపల్సరీగా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఇందులో ఆర్బీఐ మాజీ చీఫ్ అయిన శక్తికాంత్ దాస్కి ఈసారి క్యాబినెట్లో అవకాశం దొరుకుతుందని, ఇంకొంతమంది చాలామంది బీజేపీలో ఏదైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం అన్నింటిలో కల్లా మనకు తెలిసింది ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ మీద వేటు తప్పనిసరిగా పడుతుంది. దాని నీట్ పేపర్ లీకేజ్ ప్రభావం దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని ధర్మేంద్ర ప్రధాన్కి తప్పనిసరిగా వేటు పడుతుంది, ఉద్వాసం జరుగుతుంది. దాంతోపాటు రానున్న మార్పులు కూడా క్యాబినెట్లో జరుగుతున్నాయి. అమిత్ షా రాష్ట్రపతిని కలవటం జరిగింది. సో తద్వారా క్యాబినెట్ మార్పులకు సంకేతంగా దీన్ని మనం చూస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పు తథ్యమని అందరూ భావిస్తున్నారు.